అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. చంద్రబాబు నాయుడు గారు, మీరు పెద్దవాళ్ళు అయిపోతూ ఉన్నారు. మీకు ఈ కోఆర్డినేషన్ తప్పవుతా ఉందేమో అనుకుంటా ఉన్నా నేను. లేకపోతే చాలా బాధపడతా ఉన్నా మిమ్మల్ని చూసి. మా అంచనాలని ఎప్పటికప్పుడు మారుస్తూ ఉంటారు మీరు. మా అంచనాలకు అందకుండా పనిచేస్తారు మీరు. 40 ఏళ్ళ ఇండస్ట్రీ మీది. కోర్స్ అన్న చెప్పినట్లు ఆఖరికి మీరు మొదటి ముఖ్యమంత్రి పదవిని రాజ్యాంగబద్ధంగా కాకుండా ఇంకో విధంగా దాన్ని సంపాదించిన విషయం, మామగారిని నెట్టేసి తెచ్చుకునే విషయాన్ని ఇక్కడ గుర్తు తెచ్చుకుంటున్నాం అంతే, అవసరం వచ్చింది కాబట్టి. ఇంత సుదీర్ఘ అనుభవం ఉన్న మీరు ఏం మాట్లాడుతూ ఉన్నారు? అధికారంలోకి వచ్చిన తర్వాత మీ యొక్క ప్రవర్తన కానీ, మీ యొక్క రియాక్షన్స్ కానీ, లేదా ప్రజలకు మీరు ఏం చెప్పాలనుకుంటున్నా కానీ అది ముఖ్యమంత్రి స్థాయికి తగ్గి ఉన్నాయనే విషయాన్ని స్పష్టంగా చెప్పాలనుకుంటా ఉన్నాం. ఏదైతే రాజ్యాంగబద్ధంగా ఉన్న అంశాలని ఆర్టికల్ 14 ప్రకారం రాజ్యాంగం ముందు ఈ దేశంలో అందరూ సమానమే, అన్నిటినీ పొందడానికి సమానమే అని చెప్పిన తర్వాత మీరు అత్యంత కక్షపూరితంగా ముఖ్యమంత్రి హోదాలో దాదాపు ఫలానా వాళ్ళందరికీ వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు ఎవరికి కూడా ఇవ్వమని మీరేం మాట్లాడతారు? మీ వాగ్దానాలు, అట్లాగే ఉన్న వాస్తవాలు, వీటిని తప్పించుకోవడం కోసం మీరు మాట్లాడుతూ ఉంటారు. మీ నాయకత్వంలో రాష్ట్రం కుదేలైపోతూ ఉంది. అన్ని అబద్ధాలు చెప్తా ఉన్నారు. ఈ రాష్ట్రం ఆర్థిక విధ్వంసం జరిగిందని చెప్తారు. 12.9% వృద్ధిలోకి వచ్చినామని చెప్తారు. 12.9% వృద్ధిలోకి వచ్చాం, మళ్ళీ అప్పులు తెచ్చుకుంటామని చెప్తారు. ఎవరికి ఎంత ఇస్తారో తెలియదు, ఏమిస్తారో తెలియదు. కేవలం అంకెల గారడి, మాటల గాడి తప్ప మాకేం కనపడలేదు. దాన్ని తప్పించుకోవడం కోసం అసలు జీతాలు ఎంత ఇస్తున్నారు మీరు, ప్రజలకు ఎంత ఖర్చు పెడతారో కూడా చెప్పాల్సిన టైంలో మీరు ఇటువంటి మాటలు మాట్లాడుతూ ఉన్నారు. మీరు మాట్లాడడానికి చెప్తా ఉన్నాం స్పష్టంగా. మీరు మీ ముందు ముఖ్యమంత్రుల్ని ఆదర్శంగా తీసుకోండి. జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్పారు? రాజకీయాలు కానీ, పార్టీలు కానీ ఇవేవి కూడా చూడద్దండి. అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి ఇది చేరాలి. మనకు ఓటు వేయని వాళ్ళకు కూడా మనం మంచి చేయాలి. ఎన్నికలు అయ్యేదాకే రాజకీయాలు, ఎన్నికలు అయిపోయిన తర్వాత అందరూ మన వాళ్ళే. స్పెషలీ ఇటువంటి గవర్నమెంట్ స్కీమ్స్ ఏదన్నా అందించేటప్పుడు మాత్రం ఖచ్చితంగా మనం గుర్తుపెట్టుకోవాల్సిన అంశం. ఇంత స్పష్టంగా మీరు జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర ప్రజా పరిపాలన అంటే ఏందో అర్థం చేసుకునే ప్రయత్నం చేయాలి. వెళ్ళి మీరు ముఖ్యమంత్రిగా మీరు ఒక విషయాన్ని గుర్తు చేస్తున్నా నేను. మీరు ఈ రాష్ట్ర ప్రజలకు నాయకుడిగా ఉంటారు. ఇది రాజ్యాంగంలో చెప్పబడింది, దాన్ని ఇంప్లికేషన్ కూడా ఉంది. వ్యక్తిత్వం కూడా ఆధారపడుతుందని చెప్తారు. ముఖ్యమంత్రి వ్యక్తిత్వం కూడా, మీ వ్యక్తిత్వాన్ని ఈ రోజున మీరు చెప్పుకునే సమయం. మీరు అనేక విషయాల్ని మీరు చెప్పాలి మాకు. మిమ్మల్ని చూసి భావితరాలు చెడిపోయే అవకాశం ఉంది. మీ మాటలు విని మీ దాన్ని అమలు చేస్తే వచ్చే తరాలకు రాజకీయంగా ఈ విధంగా చేయలేమనుకుంటారు. మీరు ఏ విధంగా తెలుగుదేశం, వైసీపీ, సిపిఎం, సిపిఎం విభజిస్తారు నాకు అర్థం కావడంలే. ఏమైనా మీరు ఆ ఈవీఎంల గురించి ఎప్పుడూ ఒక అనుమానం ఉంది. ఆ ఈవీఎంలు ఏమన్నా మీకెవరు ఓటేశారు, ఇంకొకరికెవరు ఓటేశారని ఏమన్నా ఏదైనా మీ దగ్గర ఏమైనా ఉందా అని అడుగుతా ఉన్నా నేను. ఈ ప్రభుత్వం తెలుగుదేశం పార్టీకి ప్రభుత్వమా, తెలుగుదేశం పార్టీకి ముఖ్యమంత్రి, లేక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అనే విషయాన్ని తేల్చుకోవాల్సింది నారా చంద్రబాబు నాయుడు గారే అని సవినయంగా తెలియజేస్తారు. ఎందుకంటే పెద్ద ఆయన వయసులో నాకు చాలా బాధేస్తుంది అతను చూస్తే. భారత రాజ్యాంగం వివక్షను నిషేధించింది. మీరు వివక్ష చూపిస్తూ ఉన్నారు. వివిధ ప్రభుత్వ కార్యకలాపాల్లో, వివిధ ప్రభుత్వ పనుల్లో వీళ్ళకు చేయకూడదు. అయ్యా మిమ్మల్ని ఒక్క మాట అడగాలనుకుంటా ఉన్నా. పాత సామెత ఉంది, ఆవులు చేనులో మేస్తే దూడలు ఎక్కడ మేస్తాయన్న సంగతి. సాక్షాత్తు ముఖ్యమంత్రి గారే ఈ మాట మాట్లాడితే ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వారి యొక్క పార్టీలో ఉన్న మనుషులు కానీ, మంత్రులు కానీ, అట్లాగే అధికారులు కానీ ఏ విధంగా బిహేవ్ చేస్తారో ఆలోచించుకోవడానికే కష్టంగా ఉంది. ఇప్పటికే అనేక నియోజకవర్గాల్లో వైసీపీ
సానుభూతి పరులు లేక అర్హత ఉన్న వాళ్ళు వీళ్ళు ఇప్పటికీ అనేక ఇబ్బందులు పడుతూ ఉన్నారు. అది హౌసింగ్లో కానీ అట్లాగే ప్రాయోజిత కార్యక్రమాల్లో కానీ మీకు మీరు రావాల్సిన అవసరం లేదు, మీరు పలానా వాళ్ళతో ఫోన్ చేయించండి అనే విధంగా మాట్లాడుతూ ఉన్నారు. 47 దాకా మీరు ఆలోచిస్తూ ఉన్నారే, 47 దాకా మేమే ఉంటాం, నేనే ఉంటానని ఆలోచిస్తాం. 47కు ఇటువంటి దుష్ట సమాజాన్ని తీసుకెళ్తారా? ఇటువంటి దుర్మార్గమైన ఆలోచన విధానాన్ని ఖచ్చితంగా ఖండిస్తూ ఉన్నాం. సంపద సృష్టిస్తామని చెప్పిన మీరు ఆ సంపద సృష్టి ఏందో చెప్పకుండా అప్పులు తెచ్చుకుంటామని ఘనంగా ప్రకటించిన రోజునే అర్థమైపోయింది మీ యొక్క డొల్లతనం ఏందో, మీ మాటల్లో ఉన్న తేలిక మాటలేందో మాకు అర్థమైపోయినాయి. మీ రాజ్యాంగబద్ధంగా కాదు, అక్కడి ప్రజల పక్షాన కూడా మీరు పరిపాలన లేరని చెప్పడానికి బాధపడతా ఉన్నాడు. ఇటువంటి అనేకమైన అక్రమాలని, ప్రజాస్వామ్య దూరమైన అంశాలని, రాజ్యాంగబద్ధంగా లేని అంశాలని లేవనెత్తడానికి ప్రజల పక్షాన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రధాన ప్రతిపక్ష హోదా ఇమ్మన్నారు. మీకు తెలీదా? ప్రధాన ప్రతిపక్షంలో ఏమేమి ఉంటాయో తెలీదా? ఆ సమయం ఎంత కేటాయిస్తారో తెలీదా? హక్కుగా వస్తుందని తెలీదా? మీకు భయం. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి మాట్లాడితే ఎక్కడ వాస్తవం బయటకు వస్తుందో మీకు భయపడుతుంది. ఇవన్నీ అంశాలను మీరు పరిశీలించమని కోరుతా ఉన్నాను చంద్రబాబు నాయుడు గారు. నిజంగా మీరు ఇచ్చిన స్టేట్మెంట్కే కట్టుబడి ఉంటే వైసీపీ వాళ్ళకు పని చేయనీయం, మాకు ఓట్లు వేసిన వాళ్ళకే, లేదంటే మా వాళ్ళకే, మీ వాళ్ళంటే బహుశా మీ సభ్యులా, మీరు ఒక కార్డు ఇచ్చిన వాళ్ళకే పనిచేస్తారా? అంటే మిగతా మీ సభ్యులు కానీ సాధారణ ప్రజానీకానికి పనిచేయరా? నిజంగా మీరు అదే స్టేట్మెంట్ కట్టుబడి ఉంటే ముఖ్యమంత్రి పదవి మీరు ఆ సంబద్ధతతో మీరు ఆలోచించుకోవాల్సిన అవసరం ఉందని తెలియజేస్తూ ఉన్నాం. ఒక వివక్షను, ఒక విద్వేషాన్ని పెంచే మీ యొక్క వ్యాఖ్యలు, పలానా వాళ్ళకు పనిచేయొద్దండి అని, నిజంగా ఇది ఎంత ఇంపాక్ట్ కలగజేస్తుందో, ఎంత చెడ్డ ప్రభావాన్ని కలగజేస్తుందో మీకు అర్థం కావడంలే. బహుశా మీరు ఆ చెడ్డ ప్రభావాన్ని ఊహించి లేక ఆలోచించే ఈ మాటలు మాట్లాడంటే అంతకంటే సమాజపరంగా సామాజికంగా క్షమించడానికి విషయం అంటూ ఏంది ఉండదని విషయం తెలియజేసుకుంటూ, భారత రాజ్యాంగమే ఈ దేశాన్ని, రాష్ట్రాన్ని, మన ఆలోచనలని డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క ఆలోచనలతో కలిపి ముందుకు తీసుకెళ్లాల్సిన బాధ్యత ఉందన్న విషయాన్ని గుర్తు చేస్తూ ఉన్నాం.